హే గాయ్స్, సండే స్పెషల్ గుమగుమలాడే ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో మెంతులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, మెంతి ఆకు కూడా వేసుకొని వేయించుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో శుభ్రం చేసుకొని చేపల్ని కూడా వేసుకొని చేప ముక్క విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేయాలి. 2 నిమిషాల తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే ఫిష్ పులుసు రెడీ. థ్యాంక్స్.